దేవుని వెలుగులో నుంచి, దేవుని శక్తి ద్వారా మన హృదయాలను దేవుని వైపుకు ఒక్కసారి ఆ వెలుగులోనికి తీసుకొచ్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వరకు ఇంకా దూరమైనటువంటి పరిస్థితుల్లో, దూరముగానే యేసు ప్రభు ఎవరో తెలుసా అంటే తెలుసండి, ఏదో మా ఇంటి పక్కన చర్చి ఉంది, ఆ చర్చిలో చెప్పేటువంటి క్రిస్మస్ కూడికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాను, అంతవరకే నా జీవితము, కానీ నేను ఎప్పుడు ఏ రోజు యేసు ప్రభు అంటే ఏంటో రుచి చూసి తెలుసుకోలేదు అన్నటువంటి భక్తి మెట్టులోనే మనం ఉండిపోయినట్లయితే నువ్వు ఇంకా దూరమైనటువంటి స్థితిలోనే ఉండిపోయావు. నీ కొరకు ఒక ప్రణాళికను రచించినటువంటి దేవుడు ఆ ప్రణాళికను రచించడానికి ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సంసోను కోసం ఎలా ఎదురు చూశారో, ఆ రోజు యేసు ప్రభువు కోసం తన తల్లి ఎలా ఎదురు చూశారో, ఈరోజు పరలోకమందున తండ్రి నీ కోసం కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. నీ లీడ్ చేస్తున్నటువంటి లైఫ్ అది కాదు. దేవునికి దూరం అయిపోయి, దేవుడంటే తెలియనటువంటి రీతిలో, దేవుడంటే భక్తి లేనటువంటి విషయంలో, లోతులో కట్టబడినటువంటి తీరులో, ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చేసి ప్రార్థన చేసుకుని కాసేపు లేకపోతే చప్పట్లు కొట్టి మరలా ఆదివారం రోజే బైబిల్ను దులుపుకుని మరలా ఆదివారం సన్నిధికి వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతున్నాను అన్నట్లుగా కానీ మన భక్తి ఉన్నట్లయితే దేవుడు దాని కొరకు కాదు మనల్ని నిర్ణయించుకున్నది. సంసోనును ఒక రక్షణ కార్యము కొరకు నిర్ణయించారు. ఫిలిస్తీయుల యొక్క సంఖ్యలను తెంపడానికి, ఫిలిస్తీయుల నుంచి ఇజ్రాయేలీలను విడిపించడానికి, ఫిలిస్తీయుల యొక్క పరిస్థితుల్లో నుంచి ఇజ్రాయేలీలను కాపాడటానికి, రక్షణ అనుభవాన్ని వారికి చూపించటానికి సంసోను నిర్ణయించబడ్డాడు. ఈరోజు మనం ఇంకా నేను రక్షణ పొందాలి అన్నటువంటి భక్తి మెట్టులోనే ఉండిపోతున్నటువంటి స్థితిలో కాకుండా, సంసోనును ఎలా దేవుడు పుష్ చేసి ముందుకు తీసుకొచ్చి మరొక వ్యక్తిని రక్షింపబడటానికి ఎన్నుకున్నారో అదే విధముగా మనల్ని ఎన్నుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ లెఫ్ట్ బిహైండ్. యేసు ప్రభు వారి యొక్క వెలుగులో నుంచి చూడాలి మన జీవితాలను. ఈరోజు చాలామందికి ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, నాకంత లేదండి, నా జీవితం చాలా చిన్నది, నా జీవితం చాలా అల్పమైనది, నా జీవితం చాలా చాలా చిన్న జీవితం అండి, ఎవరు నన్ను పట్టించుకోరు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. బహుశా సంసోను గారి యొక్క తల్లి గారు కూడా అలాగే అనుకున్నారేమో. అప్పటి వరకు కనని గర్భం అండి నాది, తెరవని గర్భం అండి నాది, పిల్లలు చూడనటువంటి గర్భం అండి నాది, ప్రయాస అంటే తెలియనటువంటి గర్భం అండి నాది, నవ్వంటే ఏంటో ఎరగనటువంటి గర్భం అండి నాది, జీవించడం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి అండి నాది, పిల్లల స్వరమును విననటువంటి శబ్దం అండి నాది కదా. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో కృంగుదల, ఏది నా వల్ల కాదు అన్నటువంటి పరిస్థితుల్లోనే ఒక దూత వచ్చారు. ఆ దూత మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా నువ్వు ఒక గర్భం ధరించబోతున్నావు, నువ్వు ఒక కుమారుణ్ణి కనబడుతున్నావు, ఆ కుమారుడు ఇజ్రాయేలును కాపాడటానికి ఒక న్యాయాధిపతిగా నియమించబడుతూ ఉన్నారు. 20 సంవత్సరాల పాటు ఒక తెగ మొత్తాన్ని ఒక తాటి మీద నడిపించడానికి ఒక నాయకుడు అవసరమై ఉన్నారు. ఆ నాయకుడి కొరకు ఒక తెరవని గర్భము తెరవబడింది. ఈరోజు నీ శక్తి నీకు తెలీదు, నీ బలము నీకు తెలీదు, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము నీకు తెలీదు, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు తెలీదు. మనం కేవలము వచ్చాము వెళ్ళిపోయాము అన్నటువంటి తీరులోనే ఉండిపోతూ ఉన్నాం. అందుకనే ఈరోజు దేవుని వెలుగులో ఎవరికి వారు వారి జీవితాలను పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారి జీవితంలో నుంచి సంసోను జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సిమిలారిటీస్ మనకు ఎలా కనబడుతూ ఉన్నాయో, యేసు ప్రభు వారి జీవితంలో నుంచి నీ జీవితాన్ని పరిశీలన చేయి. ఈరోజు క్రాస్ చెక్, క్రాస్ వెరిఫై యువర్ లైఫ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వెలుగులోనే చూడాలి. ఆ వెలుగులో చూసినప్పుడే దేవుడు మన కొరకు ఏమి నిర్ణయించారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఏర్పాటు, దేవునిలో మనం ఏంటి, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, దేవుని కొరకు నేను ఎలా జీవించాలి, దేవునిలో నాకున్నటువంటి అనుభవం ఏమిటి అన్నటువంటి ప్రతి విషయము దేవుని వెలుగులో మాత్రమే మనం చూడగలుగుతూ ఉంటాం. 3వ పాట స్ట్రెంగ్త్. ఒక్కసారి సంసోను జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన చేసినటువంటి
బలమైనటువంటి కార్యాలు మరొకరెవరు చేసినట్టు మనం చూడలేం బైబిల్ గ్రంథంలో. 300 నక్కల యొక్క తోకలను పట్టుకుని కట్టి పొలంలోనికి వదిలిపెట్టారు. ఒక నక్కను పట్టుకోవడం ఎంత కష్టమో మనం గమనించాలి. ఒక దవడ ఎముకను పట్టుకుని 1000 మంది ఫిలిస్తీన్లను నరికారు. ఆయన నరికి అలిసిపోయి కూర్చుని ప్రభు కొరకు ప్రార్థించారు. అయ్యా నేను అలిసిపోయాను అంటే అప్పటికప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసు, అక్కడ నీటి బుగ్గను పుట్టించారు. అంతటి మహాయోధుడు. ఒక సింహాన్ని ఒక చిన్న మేక పిల్లను నలిపినట్టు నలిపారంట ఆయన. అర్థమవుతుందా? ఒక సింహాన్ని ఒక మేక పిల్లను నలిపినట్లుగా నలిపారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. లుక్ ఎట్ హిస్ స్ట్రెంగ్త్ నౌ, లుక్ ఎట్ హిస్ పవర్. అది దేవుని నుంచి వచ్చిందే. ఆ మాట చాలా క్లియర్గా రాయబడుతుంటుంది. దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు, సంసోనును ప్రేరేపించినప్పుడు, ఆర్ వి ట్రూలీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఆత్మలో మనం లేనప్పుడు మనం బలహీనులం. మనం చూడటానికి బలహీనమైనటువంటి వారిగానే కనబడుతూ ఉంటాం. మనం చూడటానికి మనుషుల దృష్టిలో బలహీనమైనటువంటి వారమే. దావీదు యుద్ధరంగంలో దిగినప్పుడు ఒక వడిసెలను పట్టుకొని 5 రాళ్లను తీసుకొని ఒక వడిసెలను గిరాగిరా తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ నవ్వారు. తన అన్నలు నవ్వారు, అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు నవ్వారు, అక్కడ ఉన్నటువంటి గొలియాతు నవ్వాడు. కానీ దెబ్బ తగిలినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమైంది దానిలో ఉన్నటువంటి దేవుని శక్తి ఏమిటో. ఈరోజు నువ్వు చిన్నవాడిని, నేను నా వల్ల ఏమి కాదు అని నువ్వు అనుకోవద్దు. దేవుని దృష్టిలో నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకో. నీ తోటి వారు ఏం మాట్లాడుతున్నారో అవసరం లేదు, నీ ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నారో అవసరం లేదు, నీకున్నటువంటి వారు ఏం మాట్లాడుతున్నారో అవసరం లేదు. కమ్ అండర్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి వచ్చి నీ శక్తిని దేవుని ముందు పరిశీలన చేసుకోవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. సంసోను జీవితము శక్తివంతమైనటువంటి జీవితం. సంసోను జీవితం ఒక యూజ్లెస్ లైఫ్ కాదు. సంసోను జీవితం బలమైన జీవితం. సంసోను కొరకు దేవుడు ఏది నిర్ణయించారో, ఏ రక్షణను ఇశ్రాయేలీల కొరకు ఇస్తానన్నారో అదే రక్షణను అక్కడ ఉన్నటువంటి వారిని చంపి ఏసారిపోయి, ప్రభువా ఇశ్రాయేలీలకు నువ్వు ఇస్తానన్నటువంటి రక్షణ కొరకు నేను ఇప్పుడు పాటుపడ్డాను, నేను చచ్చేలా ఉన్నాను, నాకు వాటర్ ఇవ్వయ్యా అని ప్రార్థన చేశారు అక్కడ. వై డిడ్ హీ కమ్ టు ఎర్త్? ఇశ్రాయేలీల రక్షణ కొరకు. ఎలా? ఆనాటి కాలంలో వాళ్ళు చేయవలసినటువంటి యుద్ధ రూపంలో ఆయన చేశారు. ఈరోజు మనం చేయవలసినటువంటి యుద్ధం ప్రార్థనే, దేవునిలో కట్టబడటమే, జారిపోకుండా ఉండటమే, క్రీస్తు కొరకు నూతన పరచబడటమే ఈరోజు మనం చేయగలిగినటువంటి మన స్ట్రెంగ్త్. ఈరోజు మన స్ట్రెంగ్త్ ఏంటంటే మన కన్నీరు. వాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్? ప్రతి క్రైస్తవుని యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే తన యొక్క కన్నీటి బొట్టు. ఎంత కన్నీరు కార్చి ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉంటారో అంత శక్తివంతమైనటువంటి దేవుని కార్యాలను మనం ఖచ్చితంగా చూడగలుగుతూ ఉంటాం. అది సంఘంలో కావచ్చు, అది సమాజంలో కావచ్చు, అది మీ ఇంట్లో కావచ్చు, నీ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు, మరి ఏదైనా అయి ఉండొచ్చు. కానీ నీ శక్తి, నీ బలం ఏంటంటే నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు. ఆ రోజు సంసోనుకు బలము 7 జడల్లో ఉంది. ఈరోజు నీ యొక్క శక్తి నీ కన్నీటిలో ఉంది, నీ యథార్థతలో ఉంది, నువ్వు చేసేటువంటి భక్తిలోనే ఉంది. అదే మనకు శక్తి, అదే మనకు ఆదరణ ఇచ్చేది. ఈరోజు మనం ఆస్తులు అంతస్తుల కోసం ప్రయాసపడే వారంగా కాక మనం ఒకే ఒక్క దానికోసం ప్రయాసపడాలి. అదేంటంటే మన శక్తికరమైనటువంటి శక్తి కొలది మనం భక్తిని కాపాడుకోవటం, మనం భక్తిలో నిలబడి ఉండటం, భక్తి మెట్టులో కట్టబడి ఉండటం, క్రీస్తుకు ఆనుకొని ఉండటం, క్రీస్తులో నిలిచిపోయి ఉండటం. అదొక్కటి మాత్రం మనం ప్రయాసపడినట్లయితే దానికన్నా శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యం మరొకటి లేదు. చూడండి, సంసోనుకు శక్తి ప్రభువారి దగ్గర నుంచే వచ్చింది, యెహోవా దేవుని దగ్గర నుంచే వచ్చింది. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు వీరశూర కార్యములు ఆయన చేశాను. యేసు ప్రభు వారికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆయన ప్రతి దినము ప్రతిరోజు తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఎవ్రీడే ప్రార్థన.
ఇవాళ రాత్రి ప్రార్థన చేయటం, నెక్స్ట్ డే వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయటం, ఆశ్చర్య కార్యాలు చేయటం, చనిపోయిన వారిని లేపటం, కుంటి వారిని బాగు చేయటం, గుడ్డి వారికి చూపునివ్వటం, ఆ తరువాత రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలను ముట్టటం. చూసారా, ప్రతి పరిస్థితిలోనూ ఆయన శక్తి ప్రభు యొద్ద నుంచే పొందుకున్నారు. ఈరోజు శక్తి లేని వారు అయిపోయాం కదా. డే టు డే మన లైఫ్ కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు నిన్న ఉన్నటువంటి శక్తి ఈరోజు ఉండట్లేదు. నేను ఫిజికల్గా మాట్లాడట్లేదు సుమా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ఐఎమ్ కంప్లీట్లీ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మనం ఆత్మలో ఎంత బలపడుతున్నాము అన్నటువంటి విషయాన్ని. యెహోవా ఆత్మ సంసోను మీదకు వచ్చినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదకు రావాలి, మనలో ఉండాలి, మనలో నివాసం చేయాలి, మనలో బలపరచాలి, వీర శూర కార్యములు చూచున్నట్లుగా మనలో సిద్ధపరచాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వెలుగులో మనం దాన్ని పొందుకునే వారమై ఉండాలి. స్ట్రెంగ్త్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ నీడ్. ఒక సోల్జర్ స్ట్రెంగ్త్ లేకపోతే వెంటనే శత్రువు చేతిలో పడిపోతాడు. ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి ఒక యుద్ధ వీరుడు తన జీవితంలో తనకున్నటువంటి స్ట్రెంగ్త్ లేకపోతే, బలము లేకపోతే ఖచ్చితంగా యుద్ధ భూమిలో పడిపోవటానికి అవకాశము ఉంటుంది. పరిగెత్తలేడు, నుంచోలేడు, కూర్చోలేడు కదా. ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనలేడు. ఎదుర్కోవాలంటే స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసు ప్రభు వారి దగ్గర నుంచే రావాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఆ శక్తిని మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈ రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి కదా, మనకు 19వ తారీఖు వరకు ఉంది. ఆ స్ట్రెంగ్త్ మనం ఎక్కడ పోగొట్టుకున్నాం? వేర్ డిడ్ వి లూజ్ ఇట్? దీని కొరకు మనం ప్రతి క్షణం ప్రార్థన చేసేవారమై ఉండాలి. సంసోను జీవితంలో స్ట్రెంగ్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తరువాత నెక్స్ట్ పాయింట్, యేసు ప్రభు వారి జీవితంలో అలాగనే సంసోను జీవితంలో కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే బిట్రేయల్. ఏంటిది? బిట్రేయల్. ఇద్దరిని ఏం చేశారో తెలుసా? మోసగించారు. యేసు ప్రభు వారిని వెండి కోసం, బంగారం కోసం మోసగించారు. అలాగే సంసోన్ను కూడా మోసగించారు. సంఘాన్ని మోసగించేవాడు ఒకడు బయలుదేరుతున్నాడు. సంఘాన్ని మోసం చేసి, ప్రతి ఆత్మను మోసగించి, ప్రతి ఆత్మను దేవుని దగ్గర నుంచి దూరపరచడానికి, దేవునిలో నుంచి వేరుగా తీసుకువెళ్ళటానికి, దేవునిలో నుంచి ఆ వ్యక్తిని లోకములో కలిపివేయటానికి, లోకములోనికి నడిపించటానికి ఎన్నో రకాలైనటువంటి ఉచ్చులు ఉగ్గుతూ ఉంటాడు సాతానుడు. అందుకనే మన ఆత్మ విషయమై మనం చాలా జాగరూకులమై ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే సాతానుకు మనం దొరికే వాళ్ళంగా కాక జ్ఞానము కలిగి క్రీస్తు వెలుగులో ప్రతి దానిని చూసే వారమై ఉండాలి. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ నడుస్తూ ఉంటే మనకు యాక్సిడెంట్ అవ్వదు. సైన్ బోర్డ్స్ ఫాలో అవుతుంటే యాక్సిడెంట్ అవ్వదు. చూడండి, ఒక వెహికల్ని మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు సైన్ బోర్డ్స్ కనబడుతూ ఉంటాయి. జీబ్రా క్రాసింగ్ వస్తుంది, స్లో చేసుకోవాలి. లెఫ్ట్ టర్న్ ఉంది, రైట్ టర్న్ ఉంది. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటువంటి ప్లేస్ ఇది. మీ స్పీడ్ లిమిట్ 40 ఇక్కడ, మీ స్పీడ్ లిమిట్ 20 ఇక్కడ, మీ స్పీడ్ లిమిట్ 60 ఇక్కడ. దీనికి మించి మీరు వెళ్ళకూడదు. ఏంటివన్నీ? సైన్ బోర్డ్స్, ట్రాఫిక్ రూల్. మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కొనసాగిస్తున్నప్పుడు వీ హ్యావ్ ఎ రూల్స్ బుక్, దట్స్ కాల్డ్ ద బైబుల్, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యపు వెలుగులో మనం నడవాలి అంటే ఖచ్చితంగా దీనిలో ఉన్న ప్రతి దానిని పాటించేటువంటి వారమై ఉండాలి. ఇది పాటించకపోతే ఆత్మకు యాక్సిడెంట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అవకాశం వచ్చింది అంటే పాపము వాకిట పొంచి ఉంటుంది. పాపము వాకిట పొంచి ఉందంటే అది మరణాన్ని కంటది. పాపం మరణాన్ని కంటది. అంతే, మరణం వలన ఇక ఆత్మ నశించిపోతూ ఉంది. నశించిపోవటానికి మొదటి రీజన్ ఏంటి అంటే రూల్ ఫాలో కాకపోవటం. శాంసన్ లైఫ్ అదే మొట్టమొదటి మిస్టేక్ అక్కడే జరిగిపోయింది. నానా, నీకు ఇజ్రాయేలీలో నుంచి ఒక అమ్మాయిని చేసుకో, నీకు ఇజ్రాయేలీలో నుంచి ఒక అమ్మాయి సరిపోతుంది. తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్టపడనటువంటి తీరులో అడుగు ఎప్పుడైతే పడిందో అప్పుడు జరిగిపోయిందండి మిస్టేక్.
సో మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగులో నుంచి మన అడుగు మరొక మెట్టు మీదకు పడిపోతుంది అంటే అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని మనం అర్థమైపోవాలి. అది అర్థమవ్వాలి అంటే ఈ బుక్ను మనం అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి. లైసెన్స్ ఇవ్వాలి అంటే మనకు చేసేటువంటి మొట్టమొదటి పరీక్ష ఏంటి? ఒక రిటన్ టెస్ట్ పెట్టాలి. అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఆ క్వశ్చన్స్ ఫాలో అయ్యి వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మాత్రమే మనకు లైసెన్స్, అది కూడా టెస్ట్ తర్వాత కదా. సో ఈ వాక్యమును మనం చదవకపోతే వాక్యపు వెలుగులో ఉండటానికి అవకాశము లేదు. వాక్యము అర్థం కాకపోతే వాక్యపు వెలుగులో ఉండటానికి అవకాశము లేదు. అందుకనే అనుదినము అనుక్షణము వాక్యపు వెలుగులో మనం నడవాలి అన్న, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత నడిపించబడాలి అన్న, వాక్యం అనే సత్యం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అప్పుడే అసత్యాన్ని గుర్తించగలం. ఆ సత్యములో మనం కట్టబడాలి, ఆ సత్యములో మనం నిలబడాలి. ఆ సత్యము యొక్క వెలుగు గుండా మనం నడిపించబడినప్పుడు మాత్రమే మనకు జీవము దొరుకుతుంది. 5వ పాయింట్ ఇంకా ముగించబోతూ ఉన్నాను నేను. చిట్ట చివరిగా, ఇద్దరు యొక్క మరణాలు రక్షణను కలగజేశాయి. యేసు ప్రభు వారి యొక్క జీవితము మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సంసోను యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సంసోను పట్టుకున్నారు, బంధించారు, ఆయనకున్నటువంటి 7 జడలను కత్తిరించారు, క్షవరం చేశారు, కనుగుడ్లను పీకివేశారు, తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టారు, అపహసించడం ప్రారంభించారు. వారు ఏమనుకున్నారంటే, మనం పట్టుకున్నటువంటి సంసోను ఉన్నాడు కదా, వాడిని గుడిలోనికి తీసుకురండి, వాడిని ముందు పెట్టుకుని వాడిని ఏం చేద్దామంటే మనం అపహసిద్దాం. యేసు ప్రభు వారిని కూడా అపహసించిన వారు ఉన్నారు. సిలువ వేస్తూ ఉన్నప్పుడు, నీవు కానీ రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. పిడిగుద్దులు గుద్దారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మోయలేనంత భారాన్ని పెట్టారు, ఆయన్ను ఎన్నో విధాలుగా హింసించారు. సంసోను కనుగుడ్లు పీకారు. కనుగుడ్లు పీకి, ఇప్పుడు నీ రక్షకుడు నిన్ను ఎలా రక్షిస్తారు, నిన్ను నువ్వు రక్షించుకో అన్నట్లుగా అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు చిట్ట చివరగా ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు సహోదరుడా. చిట్ట చివరి జీవితంలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు, అయ్యా నా తండ్రి, ఒక్కసారి నాకు శక్తినివ్వయ్యా. ఈ ఒక్కసారి, ఇంకొకసారి కోసం కూడా ఆయన అడగలేదండి, అడిగిందల్లా ఒక్కసారే, ఈ ఒక్కసారి నాకు శక్తినివ్వయ్యా, ఈ ఒక్కసారి, అంతే అంతే. ఆ ఒక్కసారి దేవుడు ఎప్పుడైతే శక్తినిచ్చారో, ఆయన కొరకు ఎన్నుకొనబడ్డారో ఆ రక్షణ కార్యాన్ని, ఆ గుడి యొక్క మెయిన్ పిల్లర్స్ని పడగొట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ చనిపోయినట్లుగా చేశాడు సంసోను. ఆయన ఎందుకు వచ్చారో ఆ కార్యం దేవుడు క్షమాపణలో మరలా పొందుకొని పూర్తి చేయటానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి ఆయన పాపము లేనటువంటి వ్యక్తిగా వచ్చి, పాపులమైన మనందరి కొరకు కలువరి సిలువలో రక్తమును కార్చి, ఆ రక్తములో నుంచి మనల్ని ప్రోక్షించి మనల్ని విడుదల చేసి ఆయన కూడా మరణించి, ఆ మరణములో నుంచే మనకు మరణము మీద విజయమునిచ్చి పునరుద్ధానమును దయచేశారు. మరణములో నుంచే వారిరువురు మనకు రక్షణ ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, అది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మరి అలాంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభు వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినప్పుడు, రక్షణ కార్యాన్ని మన కొరకు నిలిపినప్పుడు, ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటాం? ఇంకా ఎంతకాలం లోకము, లోక ఆశలు, లోక తలంపులు, లోక చిత్తము, లోకంలోనే నేను బ్రతుకుతాను, నా జీవితం అంతా లోకమే, ఇక నేను నా లోకంలోనే పడి చచ్చిపోవాలి అనుకుంటున్నాను అనేటువంటి మనసు ఇంకెంతకాలం ఉంటుంది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఇక చాలు, నువ్వు క్రీస్తు వెలుగులోనికి రావాలి. ఈరోజు ఆ నీతి సూర్యుని వెలుగులోనికి వచ్చినప్పుడు ఆయన మనలో ఉదయించి, మనలో ప్రకాశించి, మనలో ఉన్నటువంటి చీకటి అంతటిని తీసివేసి, చక్కటి మాట అంటారు ప్రభువారు, మనలో ఉన్నటువంటి పాపాన్ని తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరము తీసివేసి, మరలా నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను.
ఎంత మాట అండి, ఎంత చక్కటి మాట అండి. మరలా నేను జ్ఞాపకం చేసుకొని బిడ్డ, నువ్వు ఏ పాపంలో పడిపోయి ఉన్నావో, ఏ శాపంలో పడిపోయి ఉన్నావో, ఏ అపరాధమును బట్టి పడిపోయి ఉన్నావో, ఏ లోక కార్యమును బట్టి పడిపోయి ఉన్నావో, ఒక్కసారి రక్షకుడా అని సంసోనులాగా ఒక్కసారి కేక వేసి ఆయన అడిగినట్లయితే అంతే, ఆ ఒక్క కేకలో నుంచి ఆయన నీ దగ్గరకు చేరి ఆయన వాక్యపు వెలుగును మన మీద ప్రకాశింపజేసి, ఆ ప్రకాశములో నుంచి నూతన మనస్సును కలగజేసి, ఆ నూతన మనస్సులో నుంచి మనకు ఓదార్పును కలగజేస్తారు. అప్పుడు మనం ప్రభు పాదాలు పట్టుకుని అసలు ఎవరు ఆపమన్నా ఆపకుండా ఏడుస్తాం. ఎవరన్నా ఆపమన్నా ఆగదికా ఏడుపు. ప్రభువా, నేను నిజంగా మిమ్మల్ని చూశాను, ఈరోజు మీ వెలుగును చూశాను, మీ శక్తిని అనుభవించాను, మీరు మాట్లాడారు నాతో. ఇదిగో నేను నిజంగా ఈ తప్పుడైనటువంటి పనే చేశాను, కానీ దీన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని మీరు నాతో మాట్లాడారు. ఎంతటి ప్రేమామయుడు ప్రభువా మీరని ఆయన పాదాలు పట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తామండి. అది నా పర్సనల్ అనుభవంలో నేను చెప్తున్నా. ఎక్కెక్కి ఏడుస్తాం ఆయన పాదాలు పట్టుకుని, ఆయన గోజాడుతాం. అయ్యా మీరెంత ప్రేమామయుడు ప్రభువా, ఎంత దయామయుడు ప్రభువా. ఆ రక్షణ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించి, ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఈ ప్రతిరోజు వారి మీద ఆయన ఆత్మ పనిచేసి మనల్ని భద్రపరిచి మనల్ని కట్టి నడిపించునుగాక. ఆమేన్.